ద గాక్ ఫ్రూట్ ఇస్ కాల్డ్ హెవెన్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ గురించి మొదట తెలుసుకున్నప్పుడు ఇది నిజంగా హెవెన్ ఫ్రూట్ అని ఎందుకు అంటారో తెలుసుకోవాలనిపించింది. ఆ క్రమంలో నేను చూసినప్పుడు దాని ఆకారం, రంగు చూసి ఆశ్చర్యపోయాను. కాని దాని పోషక విలువలు తెలుసుకున్నప్పుడు నిజంగా అది స్వర్గ ఫలం అనే పేరు ఎందుకు వచ్చిందో అర్థమైంది. అయితే ఒక విషయం నన్ను కొంత నిరాశపరిచింది. ఎందుకంటే మనం ఒక గాక్ పండు తెరిచినప్పుడు అందులో 2 రకాల గుజ్జు కనిపిస్తుంది. ఒకటి తేలికపాటి పసుపు రంగులో కర్బుజా లాంటి గుజ్జు, మరొకటి గాడి ఎరుపు రంగులో గింజల చుట్టూ ఉండే ఆరిల్ అని పిలుస్తారు. పోషక విలువలన్నీ ఈ ఆరిల్లో మాత్రమే ఉంటాయి. కాని 1 కేజీ పండులో 140 గ్రాములు నుండి 200 గ్రాముల వరకే ఆరిల్ వస్తుంది. ఇదే కొంత అసంతృప్తిగా అనిపించింది. కాని లోతుగా తెలుసుకున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. గాక్ ఫ్రూట్ పోషక విలువలు అసాధారణమైనవి. అందులో లైకోపీన్, బీటాకారోటీన్, ల్యూటిన్, జియాక్సాంథిన్ అనేలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. క్యాన్సర్, హృదయ రోగాలు, వృద్ధాప్యం వంటి సమస్యలను తగ్గిస్తాయి. బీటాకారోటీన్ శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది. ఇది కళ్ల ఆరోగ్యం, చర్మం సంరక్షణ, రోగనిరోధక శక్తికి సహాయపడుతుంది. గట్లో విటమిన్ సి కూడా మంచి మోతాదులో ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే విటమిన్ ఈ చర్మం సౌందర్యం, రక్త నాళాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గాక్లో ఉన్న ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు హృదయ రోగాలను నివారించడంలో, మెదడు పనితీరు మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే జింక్, సెలీనియం వంటి మినరల్స్ కూడా ఉండి రక్త కణాల నిర్మాణం మరియు కణ పునరుద్ధరణలో పాత్ర పోషిస్తాయి. చిన్న పరిమాణంలో తీసుకున్న అద్భుతమైన పోషణ. ఉదాహరణకు గాక్ కారిల్లో ఉన్న లైకోపీన్ టమాటాతో పోలిస్తే 20 నుండి 70 రెట్లు ఎక్కువ. అంటే 10 గ్రాముల ఆరిల్ తీసుకుంటే సగం కేజీ టమాటా తిన్నంత ప్రయోజనం. అలాగే బీటాకారోటీన్ క్యారెట్తో పోలిస్తే 6 నుండి 10 రెట్లు ఎక్కువ. ఇప్పుడు ముఖ్యమైన విషయం, దీన్ని ఎలా తినాలి? గింజ చుట్టూ ఉన్న ఆరిల్నే తినడం ఆరోగ్యానికి మంచిది. రోజుకు 5 నుండి 8 గింజల ఆరిల్ ప్రయత్నించవచ్చు. ఇది పిల్లలకు కష్టంగా ఉంటే పాలల్లో హెల్త్ పౌడర్లా కలిపి తాగవచ్చు. ఇది తేలికగా కరుగుతుంది. నాకు రుచిగా అనిపించిన ఒక మిశ్రమం చెప్పాలి. 200 ml చల్లని పాలు, 20 గ్రాముల ఆరిల్, 30 గ్రాముల ఆర్గానిక్ బెల్లం, కొంచెం యాలకుల పొడి కలిపితే అద్భుతమైన రుచి వస్తుంది. క్రీమీలాగా, తీపి సరిగా ఉండేలా ఉంటుంది. చాలామంది పొరపాటుగా చేదుగా ఉన్న పసుపు గుజ్జుతో జ్యూస్ చేస్తారు. అది చేదుగా ఉంటుంది, రుచికరంగా కాదు. కనుక కేవలం ఆరిల్ భాగం మాత్రమే వాడండి. మీరు 2 కలపాలనుకుంటే తగినంత బెల్లం లేదా షుగర్ వేసి చేదు తగ్గించండి, కాని అతిగా వాడకండి. మొత్తం మీద గాక్ ఫ్రూట్ నిజంగా హెవెన్ ఫ్రూట్ అని పిలిచే అర్హత కలిగి ఉంది. చిన్న పరిమాణంలో తీసుకున్నా శరీరానికి అద్భుతమైన శక్తినిస్తుంది. నా అనుభవాల ఆధారంగా చెప్పాలంటే ఇది ఒక సూపర్ ఫుడ్. మీరు ప్రయత్నించి చూడండి. స్వర్గం రుచి మీ ఇంట్లోనే.